నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తుంగభద్ర డ్యామ్ గేట్లను నిపుణుల కమిటీ తనిఖీ చేసింది. డ్యామ్ గేట్లు మొత్తం మార్చాలని, మరమ్మతులు చేస్తే డ్యామ్కే ప్రమాదమని తెలిపింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్ల జీవితకాలం 45 ఏళ్లని, ఇప్పటికే 25 ఏళ్లు అదనంగా గేట్లను వినియోగించినట్లు పేర్కొంది. తుంగభద్ర డ్యామ్ గేట్లను నిపుణుల కమిటీ తనిఖీ చేసింది. డ్యామ్ గేట్లు మొత్తం మార్చాలని, మరమ్మతులు చేస్తే డ్యామ్కే ప్రమాదమని తెలిపింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్ల జీవితకాలం 45 ఏళ్లని, ఇప్పటికే 25 ఏళ్లు అదనంగా గేట్లను వినియోగించినట్లు పేర్కొంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, తుంగభద్ర డ్యామ్ గేట్లను తనిఖీ చేసిన నిపుణుల కమిటీ ఏదైతే ఉందో గేట్లు మొత్తం మార్చాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సూచన చేస్తున్నారు. వివరాలేంటి? జ్యోతి, తుంగభద్ర డ్యామ్ కి సంబంధించి గత నెలలో ఒక డ్యామ్ గేట్ కొట్టుకుపోయింది. దీంతో చాలా వరకు కూడా డ్యామ్ కి సంబంధించిన నీరు వృధాగా పోవడంతో దీనికి పూర్తి స్థాయిలో కూడా ఒక కేంద్రానికి సంబంధించి జాతీయ నిపుణుల కమిటీ కూడా దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చేసేసి 6 మంది సభ్యులతోటి సిడబ్ల్యూసి చైర్మన్ ని అధ్యక్షుడిగా పెట్టి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన కమిటీ నివేదిక కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలా వరకు ఆసక్తికర విషయాలు కూడా దీంట్లో చేర్చడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే డ్యామ్ ఇప్పటికే గేట్లు ఏర్పాటు చేసి 70 సంవత్సరాలు కూడా పూర్తిగా వచ్చింది. 45 సంవత్సరాల వరకే డ్యామ్ గేట్లు కూడా పనిచేస్తాయనేసి ఇంకా 25 సంవత్సరాలు అధికంగా పనిచేయడం వల్ల ఈ విధంగా చూసుకుంటా ఉంటే డ్యామ్ గేట్లు చాలా వరకు దెబ్బతిన్న పరిస్థితి. అందువల్ల ప్రతి ఒక్క అంటే డ్యామ్ కి ఇప్పటికీ 33 గేట్లు ఉన్నాయి. ఈ 33 గేట్లలో కూడా చాలా వరకు ఎక్కువ శిథిలావస్థలో ఉండటంతో ఈ విధంగా జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇదే విధంగా కొనసాగితే పైనుంచి వచ్చే నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. గేట్లకైతేనేమి, అదే విధంగా డ్యామ్ కు సంబంధించి అడ్డుకునే పరిస్థితి పూర్తిగా ఉండకపోవడంతో డ్యామ్ గేట్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నట్లుగా కూడా ఒక పక్కన నివేదిక అయితే ఇవ్వటం జరిగింది. దీంట్లో ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో ఏదైతే నీరు చాలా వరకు వృధాగా పోతుంది. ఒక పక్కన తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి కుడి పక్క నుంచి ఎక్కువగా కూడా అనంతపురం జిల్లా అయితేనేమి, మరో పక్కన చూసుకుంటా ఉంటే కర్నూలు జిల్లాకు కూడా నీరు వచ్చే పరిస్థితి. మిగతా నీరు ఎడం పక్కన అంటే బ్యాక్ వాటర్ ఎక్కువగా కూడా కర్ణాటకలోని చాలా వరకు ఇరిగేషన్ కూడా ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ గేట్లు ఇలానే కొనసాగితే డ్యామ్ పరిస్థితి అయితేనేమి, అదే విధంగా కూడా చాలా వరకు నీరు నిలబడే పరిస్థితి లేకపోవడం, నిలబడే పరిస్థితి లేదనేసి కూడా రిపోర్ట్ ఇవ్వడంతో దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ రిపోర్టు మేరకు కూడా తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, దీనికి సంబంధించి పూర్తిగా కూడా కొత్త గేట్లు ఏర్పాటు చేస్తారా లేకుంటే ఇవే వినియోగించేటట్లు చేస్తారా అనేసి కూడా చాలా వరకు ఆలోచించే పరిస్థితి అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాకపోతే ఇదే అంటే పాత గేట్లనే కొనసాగితే డ్యామ్ కూడా పూర్తిగా కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొత్త గేట్లను కంపల్సరీగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేసి కొద్దిమంది ఈ జల నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి, రైట్. థ్యాంక్ యూ రాఘవేంద్ర.